కొడుకు తన తండ్రిని 8 ఇయర్స్ జైల్లో వేసి చంపేశాడు. సింహాసనం కోసం తన 3 అన్నదమ్ములని క్రూరంగా చంపేశాడు. తన పేరు చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. స్వరాజ్యం కోసం పోరాడిన సంభాజీ మహారాజ్ని చంపినవాడు. కొన్ని లక్షల మంది శవాలతో భారతదేశం మొత్తం రక్తంతో ముంచి సింహాసనం ఎక్కాడు. ఇంత క్రూరమైన వైలెంట్ రాజు ఇంతవరకు చరిత్రలోనే లేడు. అతని పేరే ఔరంగజేబ్. వెల్కమ్ టు అశ్వంత్ ఎనీథింగ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్స్ కామెంట్స్ వల్ల వీడియోకి రీచ్ కొంచెం పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మిస్ అయితే మీ లైఫే వేస్ట్. ఔరంగజేబ్ దేవుడా రాక్షసుడా? ఈ కథ 1618లో స్టార్ట్ అయింది. నవంబర్ 3 గుజరాత్లో దాహోడ్ అనే చిన్న గ్రామంలో ఔరంగజేబ్ జన్మించాడు. ఫాదర్ షాజహాన్ తాజ్ మహల్ కట్టించిన మహారాజు, మదర్ ముంతాజ్ మహల్. చిన్నప్పుడు ఔరంగజేబ్ చాలా సైలెంట్ టైప్. బుక్స్ చదువుతూ నమాజ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఈ సైలెంట్ ఫేస్ వెనకాల ఒక అగ్నిపర్వతం ఉంది. నేను ఎలాగైనా కింగ్ అవుతా అనే ఫైర్. షాజహాన్కి 4 కొడుకులు: దారా షికో, షుజా, ఔరంగజేబ్, మురాద్. పెద్ద కొడుకు దారా అంటే షాజహాన్కి ప్రాణం. ఔరంగజేబ్ థర్డ్ కొడుకు కానీ చాలా పవర్ఫుల్. ఔరంగజేబ్ రాజు అవ్వాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యాడు. దానికోసం హార్స్ రైడింగ్, తల్వార్ యుద్ధం, వార్ ఫైటింగ్ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాడు. 1650స్లో షాజహాన్ సిక్ అయ్యాడు. బెడ్ మీద పడిపోయాడు. అప్పుడు సింహాసనం కోసం యుద్ధం మొదలైంది. సింహాసనం కోసం కొడుకులు రెడీగా ఉన్నారు. కానీ ఔరంగజేబ్ అడ్డు వచ్చాడు. సింహాసనం నాది అని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అందరికంటే చిన్నవాడు అయిన మురాద్తో చేతులు కలిపి మన ఇద్దరి కోసం ఈ యుద్ధం, రాజ్యం సగం సగం తీసుకుందామని చెప్పాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి పెద్ద కొడుకు దారా షికోని 1659లో చంపేశారు. హెడ్ కట్ చేసి షాజహాన్కి గిఫ్ట్గా పంపించాడు. ఈ గిఫ్ట్ చూడు నానా అని. ఆ తర్వాత రాజ్యం మొత్తం తనకే కావాలి అని మురాద్ని కూడా వెంటనే చంపేశాడు. సింహాసనానికి అడ్డు వచ్చే అవకాశం ఉంది అని షుజాని కూడా ఇండైరెక్ట్ గా చంపేశాడు. ఓన్ ఫాదర్ అయిన షాజహాన్ని ఆగ్రా ఫోర్ట్లో జైల్లో వేశాడు. ఇలా ఔరంగజేబ్ ఆగడాలకి అడ్డు లేకుండా పోయింది. 1658లో ఔరంగజేబ్ కింగ్ అయ్యాడు. కానీ ఈ సింహాసనం రక్తంతో వచ్చింది. ఈ క్రూయాలిటీ ఫ్యామిలీతో స్టాప్ అవ్వలేదు. షరియా లా తీసుకొచ్చాడు. టెంపుల్స్ని కూల్చేశాడు. జిజియా ట్యాక్స్ వేశారు. జిజియా ట్యాక్స్ అంటే నాన్ ముస్లిమ్స్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. అంటే ముస్లిమ్స్ తప్ప అందరూ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. నేను దేవుడిలా రూల్ చేస్తా అని చెప్పేవాడు. కానీ జనాలకి మాత్రం ఎప్పుడూ రాక్షసుడిలా కనిపించేవాడు. ఈ క్రూయాలిటీ ఎందుకు? పవర్ కోసమా, బిలీఫ్ కోసమా? ఔరంగజేబ్ అంటేనే మతం. ఇస్లాం ఇస్ ద ఓన్లీ వే అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. అంటే ప్రజలందరూ ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలి. వేరే మతం ఏది ఉండొద్దు, ఓన్లీ ఇస్లాం మాత్రమే ఉండాలనేది ఔరంగజేబ్ డ్రీమ్. హిందూ టెంపుల్స్ని కూల్ చేసేవాడు. కాశీ విశ్వనాథ్, మధురాలో కృష్ణ టెంపుల్, చాలా టెంపుల్స్ని కూల్ చేశాడు. జిజియా ట్యాక్స్తో నాన్ ముస్లిమ్స్ని టార్చర్ పెట్టేవాడు. నేను ధర్మం కోసం ఇవన్నీ చేస్తున్నా అని చెప్పేవాడు. జనాలకి ఔరంగజేబ్ అంటే అస్సలు నచ్చేవాడు కాదు. ఔరంగజేబ్ పేరు వింటేనే వణికిపోయేవాళ్ళు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే కొంతమంది చరిత్రకారులు మాత్రం ఔరంగజేబ్ డిసిప్లిన్డ్ రూలర్, ఎంపైర్ని సేవ్ చేయాలని ఇవన్నీ చేశాడు అని అంటారు. రాజ్పూట్స్ అండ్ సిక్కులతో ఔరంగజేబ్ యుద్ధం చేశాడు. గురు టేగ్ బహదూర్ని చంపేశాడు. సిక్కుల కమ్యూనిటీలో ఈ ఘట్టం ఇంకా గుర్తుండిపోతుంది. ఒక్క నిమిషం, ఈ సమ్మర్లో వచ్చే డీల్స్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు అంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కొన్ని డీల్స్ లిమిటెడ్ టైంలో మాత్రమే వచ్చి వెంటనే వెళ్ళిపోతాయి. ఇలాంటి డీల్స్ ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి డీల్స్ వచ్చిన వెంటనే మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇలాంటి డీల్స్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు అంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఔరంగజేబ్ వర్సెస్ మరాఠాస్. శివాజీ మహారాజ్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు. మరాఠాస్ కా బాద్షా, జనం గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్న హీరో. 1666లో మొఘల్ ఏరియాస్ మీద శివాజీ మహారాజ్ దండయాత్ర చేశాడు. ఇది తెలిసి ఔరంగజేబ్కి బాగా కోపం వచ్చింది. ఈ శివాజీ ఎవడు అని ఆగ్రాకి పిలిచాడు. 1666లో పట్టుకుందామని ఒక ప్లాన్ వేశాడు. కానీ శివాజీ మహారాజ్ తప్పించుకున్నాడు. 1670స్లో శివాజీ మహారాజ్ ఛత్రపతి అయ్యాడు. మరాఠా ఎంపైర్ని నిర్మించాడు. ఔరంగజేబ్ తట్టుకోలేక లక్షల మంది ఆర్మీస్ని పంపించాడు. కానీ శివాజీ మహారాజ్ మాత్రం చాలా తెలివిగా అందరినీ చంపేశాడు. 1680లో శివాజీ మహారాజ్ ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. కానీ ఈ కథ ఇక్కడితో ఎండవలేదు. శివాజీ మహారాజ్ కొడుకు కింగ్ అయ్యాడు. కానీ సంభాజీ మహారాజ్ అంటేనే ఫైర్. చావా మూవీలో జస్ట్ 10% మాత్రమే చూపించారు. సంభాజీ మహారాజ్ మొఘల్ ఎంపైర్ ని మొత్తం అంతం చేస్తూ ఔరంగజేబ్ ని ఛాలెంజ్ చేశాడు. ఔరంగజేబ్ పర్సనల్లీ డెక్కన్ కి వచ్చాడు. 1689లో సంభాజీ మహారాజ్ ని మోసం చేసి పట్టుకున్నాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ ని చాలా టార్చర్ పెట్టారు. నెయిల్స్ పీకేశారు, నాలుక కట్ చేశారు,
కళ్ళు పొడిచేశారు, బాడీ మొత్తం రక్తం వచ్చేలా కొట్టారు. ఆ దెబ్బల మీద ఉప్పు రుద్దేవాళ్ళు. కొన్ని రోజులకి శంభాజీ మహారాజ్ చనిపోయారు. కానీ మరాఠాస్ మాత్రం అస్సలు సరెండర్ అవ్వలేదు. శివాజీ మహారాజ్ స్పిరిట్తో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఔరంగజేబ్కి ఈ వార్ జీవితంలో ఒక ఎండ్లెస్ తప్పు అయింది. డెక్కన్లో ఔరంగజేబ్ మిలిటరీతో సౌత్ ఇండియాని కంట్రోల్ చేయాలి అని ల్యాక్స్ ఆఫ్ సోల్జర్స్తో వచ్చాడు. బీజాపూర్, గోల్కొండ కింగ్డమ్స్ని 1680sలో క్యాప్చర్ చేశాడు. కానీ ఈ విక్టరీ టెంపరరీ మాత్రమే అయ్యింది. మరాఠాస్తో వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపు ట్రెజర్ ఖాళీ అయింది. ఔరంగజేబ్ సంపాదించిందంతా ఖాళీ అయిపోయింది. నేను ఎంపైర్ని ఎక్స్పాండ్ చేస్తా అని స్టార్ట్ చేసిన వాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంపైర్ వీక్ అయింది. రాజ్పూత్లు, సిక్కులు, మరాఠాలు ఎదురు తిరిగారు. ఔరంగజేబ్కి ఏజ్ అయిపోయింది. కానీ వార్ మాత్రం అస్సలు స్టాప్ చేయలేదు. 25 years డెక్కన్లో స్టక్ అయిపోయాడు. ఈ ఫైట్ ఎండ్ అవుతుందా లేదా, నేను చనిపోయే వరకు అని టెన్షన్లో ఉన్నాడు. పవర్ కోసం స్టార్ట్ చేసిన జర్నీ చివరికి ఒక ఎంపైర్ని నాశనం చేసింది. ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఔరంగజేబ్కి చాలా మంది వైఫ్స్ ఉన్నారు. ఎంతమంది అని ఎక్కడా క్లియర్గా లేదు. ఇందులో కొంతమంది నవాబ్ బాయి, దిల్రాజ్ బాను బేగం, ఔరంగాబాడి మహల్. పిల్లలు 10 మంది, 5 మంది కొడుకులు, 5 మంది కూతుర్లు. సొంత కొడుకులే ఔరంగజేబ్కి ఎదురు తిరిగారు. ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నా. ఔరంగజేబ్ డెత్. ఔరంగజేబ్ March 3, 1707లో 88 ఏళ్ల ఏజ్లో చనిపోయాడు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో 49 ఏళ్లు మొఘల్ ఎంపైర్ని రూల్ చేసిన తర్వాత ఓల్డేజ్ వల్ల చనిపోయాడు. ఆఫ్టర్ ఔరంగజేబ్ డెత్ మొఘల్ ఎంపైర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఔరంగజేబ్ సమాధి కుల్హాబాద్ నియర్ ఔరంగాబాద్, మహారాష్ట్ర స్టేట్లో ఉంది. ఔరంగజేబ్ బ్రతికి ఉన్నప్పుడే తను చనిపోయాక ఏమేం జరగాలో అన్నీ డిసైడ్ చేసి చెప్పాడు. దహన సంస్కారాలు మొత్తం ఇస్లాంలో ఉన్నట్టే ప్రతి రూల్ని పాటిస్తూ చేశారు. ఔరంగజేబ్ ఖురాన్ని కాపీస్గా రాసి అమ్మేవాడు. ఆ కాపీస్ని అమ్మిన డబ్బుతో మాత్రమే చాలా సింపుల్గా ఔరంగజేబ్ సమాధి కట్టించారు. ఎందుకంటే ఔరంగజేబ్ అలా కట్టించమని బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు. ఇంత పెద్దగా ఉంటే సింపుల్ అంటావేంట్రా అంటే, వేరే ఎంపరర్స్తో కంపేర్ చేసి చూస్తే ఔరంగజేబ్ది చాలా చాలా సింపుల్ సమాధి. కొన్ని రోజులకి బ్రిటిషర్స్ ఈ టోంబ్ని చూసినప్పుడు మార్బుల్తో కోటింగ్ చేపించారు. ఇప్పటికీ ఆ సమాధిని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వీళ్ళతో కంపేర్ చేసి చూస్తే సంభాజీ అండ్ శివాజీ మహారాజ్లది చాలా చాలా సింపుల్ సమాధి. శివాజీ మహారాజ్ వారసులు ఇంకా బ్రతికే ఉన్నారు. భోస్లే వంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయన్ రాజే భోస్లే, ఈయన శివాజీ మహారాజ్ ప్రజెంట్ వారసుడు. ఈయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఈయన రీసెంట్గా ఔరంగజేబ్ సమాధిని కూల్చేయాలి అని కోర్టులో కేసు వేశాడు. శివాజీ మహారాజ్ వారసులు చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ సమాజంలో చాలా రెస్పెక్ట్ ని కలిగి ఉన్నారు. ఔరంగజేబ్ వారసులు కూడా ఉన్నారు. ఔరంగజేబ్ వారసుడు ఒకడు పంచర్ షాప్ నడుపుతూ వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాడు. అండ్ ఇంకో వారసురాలు టీ స్టాల్ నడుపుతూ అద్దె ఇంట్లో ఉంటుంది. ఈమె తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ లాంటి మొఘల్ కట్టడాలపై నాకు హక్కు ఉంది అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. కానీ సుప్రీంకోర్టు స్పందించలేదు. ఈమెకి గవర్నమెంట్ ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుంది. ఔరంగజేబ్ వారసులు చాలా పూర్ లైఫ్ లీడ్ చేస్తూ చాలా కష్టాలు పడుతున్నారు. నేను ఔరంగజేబ్ గురించి వీడియో ఎందుకు చేశాను అంటే, ఒక మనిషి ఎలా ఉండకూడదో ఔరంగజేబ్ని చూసి నేర్చుకోవచ్చు. మనం ఎంత రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తే జీరోకి ఎలా వస్తామో ఔరంగజేబ్ స్టోరీలో క్లియర్గా చూడొచ్చు. ఎంత డబ్బున్నా సరే ఔరంగజేబ్ చివరికి కుక్క చావు చచ్చాడు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నాకు ఏదైనా వీడియో గురించి ఐడియాస్ ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.